సుస్మిత వెస్టేజ్లో 7th ప్రమోషన్ ఫ్రమ్ నల్గొండ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అచీవ్ చేసుకొని హైయెస్ట్గా 2,96,300 రూపాయలు. సో వెస్టేజ్లో చిన్న ఇన్కమ్. మన టీంలో చాలా మంది అచీవర్స్ ఉన్నారు, నార్మల్ పర్సన్స్ అచీవర్స్ ఉన్నారు. ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషనల్స్ కూడా వెస్టేజ్లో సక్సెస్ అయ్యారు. మన టీంలో చాలా మంది ఉన్నారు. మన గ్రేట్ పవర్ అకాడమీలో చాలా మెంబర్స్ అచీవ్ చేసుకుని ఉన్నారు. రైట్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్, సక్సెస్ అయ్యే వ్యక్తికి అడ్డుపడేటువంటి విషయాల్ని అధిగమించడం కోసం పాటించేటువంటి విషయాలనేది మీకు షేర్ చేయబోతున్నాను. ఆర్ యు ఆల్రెడీ? ఎంతమంది రెడీగా ఉన్నారండి? రెడీగా ఉన్నారా? మనస్ఫూర్తిగా వినడానికి, మనసులోకి తీసుకోవడానికి చాయిస్ ఇస్తుంది. భగవంతుడు చాయిస్ ఇస్తాడు. ఏదో లైట్ తీసుకొని వినే విధంగా, పడుకొని విను, ఏదో అట్లా క్యాజువల్గా యాడ్ అవు అనే విధంగా ఒక చాయిస్. లేదు, కూర్చొని మనస్ఫూర్తిగా ఈ విషయాలు నేను తీసుకోవాలి, నేను ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలి అనే విధంగా ఇంకో ఆప్షన్. మీరు ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటో ఆ ఆప్షన్ బట్టి మనం ఎక్కడ ఉండాలనేది ఆప్షన్ డిసైడ్ చేస్తుంది. అర్థమవుతుంది కదండి? ఎస్. ఆర్ యు రెడీ? రెడీగా ఉన్నారనుకుంటున్నాను. ఎస్, ఐఎమ్ రెడీ. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అండి. రైట్, చూడండి. ఫస్ట్ పాయింట్, స్పష్టమైనటువంటి లక్ష్యాలు, గోల్స్ అని చెప్పట్లను స్పష్టమైనటువంటి అని చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఒక క్లారిటీ గోల్, ఒక క్లారిటీ. సో మన సార్ వాళ్ళు చెప్తూ ఉంటారు, క్లారిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ హార్ట్, ష్యూరిటీ ఫర్ సక్సెస్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నాతో సహా మనం ఏమి సాధించబోతున్నాం అనేది మన క్లారిటీగా తెలవాలి, క్లారిటీగా ఉండాలి. మన గోల్స్ పట్ల, లక్ష్యాల పట్ల క్లారిటీ లేకపోతే 100కి 200% సాధించలేరు అని నేనుగా చెప్పేది. గొప్ప గొప్ప వ్యక్తులు చెప్తున్నారండి. ఎప్పుడు మాట్లాడుతున్నారు మన సార్ వారు, స్పష్టమైన గోల్స్ పెట్టుకోండి. వాస్తవానికి ఆఫ్టర్ ఆల్ నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా, ఒక ఆటో ఎక్కితేనే ఎక్కడికి అని అడుగుతాడు, ఒక బస్ ఎక్కితే ఎక్కడికి అడుగుతాడు, ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, ఎవ్రీథింగ్ ఎక్కడికి అని క్లారిటీ ఉన్నప్పుడు, నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలని నీ క్లారిటీ లేకపోతే ఎలా? థింక్ చేయండి. బస్ టికెట్ తీసుకోకపోతే బస్ నుంచి దింపేస్తాడు అక్కడనే, నడి రోడ్డు పైన, ఎక్కడికని చెప్పకపోతే. రైట్. మరి మన జీవితంలో ఎక్కడికి వెళ్తున్నాము, మన లక్ష్యం ఏంటి అనేది బస్సు 100% అక్కడికి వెళ్తాను క్లారిటీ ఉన్న టికెట్ తీసుకోవాలి, తీసుకోకపోతే బయట పంపిస్తారు. మన జీవితంలో ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి సెకండ్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. అలాంటి విషయం పైన సో ఉన్నటువంటి క్షణం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. స్పష్టమైనటువంటి లక్ష్యం కనుక మనం నిర్వహించుకోకపోతే, మనం ఈ వెస్టీజ్ అనే బిజినెస్లో కావచ్చు, లైఫ్లో పట్ల కావచ్చు, గ్రో అయ్యేటువంటి ఛాన్స్ లేదండి. పెద్ద పెద్ద కంపెనీస్ ఇంత గ్రాస్ క్రియేట్ చేయాలా, ఇంత టర్న్ ఓవర్ క్రియేట్ చేయాలని చెప్పి పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటా ఉంటుంది. జస్ట్ చిన్న చిన్న బిజినెస్ మ్యాన్స్ మనము చిన్న టర్న్ ఓవర్ మనం ఎందుకు పెట్టుకోకూడదు? నిజంగా పెట్టుకోండి. ఈ మంత్ జూలై ఎవరెవరు క్లారిటీగా నేను ఈ నెలలో ఇది సాధించాలి అని ఎంతమంది, మీకు మీరు అప్లైన్ చెప్పడము, మెంటర్స్ చెప్పడం ఇవన్నీ పక్కన పెట్టేసేయాలండి. ఫస్ట్ సెల్ఫ్గా నీకు నువ్వు చెప్పుకున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంతమంది నోట్ చేసుకున్నారండి? ఎంతమంది స్పష్టమైనటువంటి లక్ష్యం మీరు ఏర్పరచుకున్నారు? జస్ట్ 1 ఇయర్ గోల్ ఏం పెట్టుకున్నారు? ఆఫ్టర్ 3 ఇయర్స్ గోల్ ఏంటి? 5 ఇయర్స్ గోల్ ఏంటి? షార్ట్ టైం గోల్, మిడ్ టైం గోల్, లాంగ్ టైం గోల్ అంటాం. ఎస్, మరి ఆ గోల్స్ ఏర్పాటు చేసుకున్నారా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిజం చెప్తున్నాను, రిక్వెస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ ఆ స్పష్టమైనటువంటి గోల్స్ ఏదైతే ఉందో అది ఏదైతే ఉందో నోట్ చేసుకోండి ఫస్ట్. గోల్స్ చేసుకున్న తర్వాత దానికోసం మనం కృషి చేయాలి. వెస్టీజ్ అనే కంపెనీ మనకు అవకాశం ఇచ్చింది. ఏమని? నీకు ఎలాంటి గోల్ పెట్టుకుంటావు, దమ్ము ఉంటే నువ్వు ఏ గోల్స్ పెట్టుకుంటావు పెట్టుకో, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని పని చేయి, ఇవ్వడానికి రెడీ అని చెప్పేసి మన వెస్టీజ్ కంపెనీ చెప్తుంది. ఎస్, ఓకే. అంత బెస్ట్ అవకాశం అవకాశం మనం తీసుకున్నాం. లక్కీగా ఈ ఆపర్చునిటీ మనకు వచ్చింది. ఎస్ అన్నో. దయచేసి ఇంకెవరైతే ఎటువంటి గోల్స్, ప్రతి దానికి ఒక గోల్ ఉంటుందండి. ప్రతి దానికి ఒక గోల్ ఉంటుంది. మనకేం గోల్ ఉంది, మనం ఏం సాధించాలనుకుంటున్నాం, ఏం సాధించబోతున్నాం, స్పెసిఫిక్గా ఉండాలి, మెజరబుల్గా ఉండాలి. సో దానికి ఒక టైం పెట్టుకోవాలా, రియలిస్టిక్గా ఉండాలి. ఏదో గాల్లో మాటలు కాదు, అచీవబుల్గా ఉండాలి మనం ఏదైతే పెట్టుకుంటున్నామో. ఆ గోల్స్ పెట్టుకొని మనం ముందుకు సాగాలి తప్ప ఏదో నడుస్తున్నాం అంటే నడుస్తున్నాం, పోతున్నాం అంటే పోతున్నాం అంటే ఎట్లుంటుందంటే, ఎక్కడికి వెళ్ళి తెలియకుండా సముద్రంలో ఓడలో పోయినట్టే ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఎలా ఉంటుంది? ఒక దిక్సూచి అంటే ఇక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఒక క్లారిటీ ఉంటుంది. ఎస్, మన జీవితం అంత వేస్ట్గా పడేటువంటి లైఫ్ కాదండి. ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్. ఒక్క సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక సెకండ్లో కూడా ప్రాణాలు కోల్పోయేటువంటి సిచ్యువేషన్ చూస్తాను, స్ట్రోక్స్ వచ్చి. ఆ సెకండ్ వాళ్ళ ఫ్యామిలీని అడగండి, ఈ సెకండ్ నా కనుక బాగుంటే నా ఫ్యామిలీ మెంబరు నేను చాలా బాగుండేవాళ్ళు అనుకుంటా ఉంటాం. కాబట్టి ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్. వేస్ట్ చేసుకోవద్దు లైఫ్లో. దానికోసం మనము లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని చేరడం కోసం నువ్వేం చేయాలి? కృషి చేయాలి. సో డియర్ టీమ్ మెంబర్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సార్ చెప్పారు నేను విన్నాను, ఏమి ఉపయోగం ఉండదు. సార్ చెప్పారు నేను విన్నాను, నేను ఇంప్లిమెంట్ చేశాను, అప్పుడు ఉపయోగం ఉంటుంది. నీకు బాగా ఆకలేసింది, ఇవి తినాలి అవి తినాలి, ఇది బాగుంటుంది అది బాగుంటుంది, నీకు ఏం ఉపయోగం ఉండదు. ఏదో ఒకటి తింటే నీ బాడీలో ఉపయోగపడుతుంది, ఎనర్జీ వస్తుంది. ఎసానో, బాడీకి ఉపయోగపడుతుంది, బాడీలో ఉన్న ఆర్గన్స్ ఉపయోగించుకుంటాయి కాబట్టి అప్పుడు నీ ప్లస్ అవుతుంది. ఏదైనా అంతే, ఏదైనా అంతే. రైట్. సో నెక్స్ట్, మంచి తగినటువంటి ఒక ప్రణాళిక ప్లాన్ చేయాలండి. ప్లానింగ్ చేయాలి. రైట్. ప్లానింగ్, మనం ఒక లక్ష్యం పెట్టుకొని దానికి సంబంధించినటువంటి ప్లాన్ చేయాలి. ప్రణాళిక అనేది చాలా చాలా ముఖ్యం. మన యొక్క లక్ష్యాలు ఏదైతే ఉందో చేరడానికి సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఎలా చేయాలా, ఏం చేయాలి, ఎక్కడ వరకు నేను ఏ టార్గెట్ పెట్టుకోవాలా, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఎక్కడ ఏ విధంగా పని చేయాలా. సో నేను 1 lakh ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నాను, ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి, ఎన్ని ఛానల్స్ పైన ఫోకస్ చేయాలి, రైట్ పర్సన్ ఎవరు ఇక్కడ. సో రోజుకి ఎన్ని గంటలు పని చేయాలి, ఎక్కడెక్కడ పని చేయాలి, ఏ వీక్లీ సెమినార్స్ మనం కండక్ట్ చేయాలి, లేదా గ్రౌండ్ వర్క్ ఎలా చేయాలి, లేదా బిగ్ ఈవెంట్ మన గ్రేట్ లీడర్స్ నుంచి ఎలా తీసుకోవాలి. ఎవ్రీడే ప్లాన్ ఉండాలి, ఎవ్రీ మంత్ ప్లాన్ ఉండాలి. అరే ఒక ఫంక్షన్కో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఒక టూర్కి వెళ్ళాలంటే ఫుల్ ప్లాన్ చేసుకుంటావు వారం రోజుల ముందు నుంచే. ఎసాను. అరే థాయిలాండ్కి వెళ్ళారండి, థాయిలాండ్కి వెళ్ళాం కదా ఇక్కడ మనం, ఒక 1 week 3 4 days నుంచే ప్రణాళిక చేసుకోలేదా? షాపింగ్ అయితేంది, లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉండాలని చెప్పేసి ఆ కరెన్సీ చేంజింగ్ అయితేంది, ఒక బ్యాగు, లేకపోతే ఎవ్రీథింగ్ చేసుకున్నామా లేదా? చేసుకున్నాం. చిన్న టూర్కి వెళ్తేనే చాలా ప్రణాళిక చేసుకుంటారే. అరే లక్ష్యం కోసం, మన సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం కోసం, జీవితాన్ని మార్చుకోవడం కోసం లక్ష్యం పెట్టుకున్నామే, దానికి సంబంధించినటువంటి ప్రణాళిక లేకపోతే ఎలా? ఓ ప్లానింగ్ లేకపోతే ఎలా? ఎవరికి వాళ్ళకి ఉండాలి కదా. ఎస్, అది చేయండి. చేసేవాళ్ళు గుడ్, ఆల్ ద బెస్ట్. చేసేవాళ్ళు గుడ్. అలాగే ఎవరైతే ఇంకా ప్లానింగ్తో ముందుకెళ్ళట్లేరో చేసేయండి, కూర్చోండి. దయచేసి నేను చెప్తున్నా, మీ గ్రేట్ మెంటర్స్, నీ సక్సెస్ కోరేటువంటి మెంటర్స్ దగ్గర ఎవ్రీ మంత్ 1 or 2 times కలవండి.
ఒక న్యూ డిస్ట్రిబ్యూటర్ కలవడానికి టైం ఇస్తున్నారు, కానీ మీ మెంటర్ దగ్గర కలవడానికి టైం ఇచ్చుకుంటున్నారా ఒకసారి థింక్ చేసుకోండి. తను మీకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్, మీకంటే ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేసినటువంటి పర్సన్, మీకంటే ఎక్కువ స్కిల్ ఉన్నటువంటి పర్సన్, మీ సక్సెస్ కోరేటువంటి పర్సన్, ఆ గ్రేట్ అప్లాయింగ్, రైట్ సిస్టమ్ అప్లాయింగ్, అలాగే యువర్ గురు గుడ్ మెంటర్. తన దగ్గర కూర్చోండి ఫస్ట్. ఎవ్రీ మంత్ 2 గాని 3 గాని తారీఖులు కూర్చోండి అని చెప్తూనే ఉంటారు మన సార్ వాళ్ళు, కానీ నో నథింగ్. వింటే లాభం లేదండి, ఆచరిస్తే డైలీ 1% మార్పు తీసుకున్నా చాలు. 365 డేస్లో 365% గ్రోత్ వస్తుంది, మార్పు వస్తుంది, గ్రోత్ వస్తుంది. జీవితం మారాలి అనుకుంటే కాదు, జీవితం మారాలి అనుకొని జీవితాన్ని మనము ఏమేమి చేయాలి ఆ తగినటువంటి ప్రణాళిక మార్చుకోవాలి మనం. మారాలి అంటే అవుతా అది. భగవంతుడు ప్రతి దానికి ఇప్పుడు ఒకటి క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఒక రాజు అవ్వాలంటే డైరెక్ట్ భగవంతుడు నీకు కిరీటం ఇచ్చి "ఇంగో నువ్వు రాజుగా కూసో" అని చెప్పేసి ఇయ్యడు. ఫస్ట్ నీకేమి ఇస్తాడు? యుద్ధం ఇస్తాడు. ఆ యుద్ధంలో గెలిస్తేనే నువ్వు ఫస్ట్ రాజు, తర్వాత రాజు. వెంటనే కిరీటం తెచ్చా నువ్వు రాజు, ఇంగో ఇది నీ రాజ్యం, నువ్వు పాలించు అని చెప్పేసి అంటారా? కాదు కదా. అక్కడైతే యుద్ధం ఎలా అయితే వస్తుందో ఫస్ట్ యుద్ధంలో గెలువు సాధించు, నీ సైన్యాన్ని కాపాడుకో, నువ్వు ఫోకస్ చెయ్యి. యుద్ధాన్ని గెలిచిన తర్వాత ఆ రాజ్యానికి ఆ రాజు అధికారం నీకు అప్పుడు వస్తుంది. భగవంతుడు అది ఇస్తాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనకు ₹1,00,000 కావాలంటే ఊరికే వస్తుందా? గో ఈ ఛాలెంజెస్ ఉంటాయి, గో ఈ వర్క్ చేయాలి, గో ఈ ప్లానింగ్ ఉంటుంది. ఇవన్నీ చేస్తే అది సాధించగలుగుతామండి. ఎస్, కాబట్టి డెఫినెట్లీగా ప్లాన్ చేసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా మీకు తగినటువంటి మీ ప్రణాళిక చేసుకొని మీ మెంటర్ సలహా తీసుకోండి. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ 1 or 2 టైమ్స్ కూర్చోండి. చాలా మంచి విషయాలు షేర్ చేస్తారు, చాలా మంచి విషయాలు షేర్ చేస్తారు మీ సక్సెస్ కోసం. ఓకే, నేను ఇంకోటి చెప్తున్నాను. మిమ్మల్నితో మీరు మార్చుకునేటట్టు మాట్లాడుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. డైలీ బిజీ బిజీ లైఫ్ కాదు, మినిమం రోజులో ఒక అర్ధ గంట అయినా నీతో నువ్వు మాట్లాడుకో. అది గొప్ప వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే, సో మీ మెంటర్ దగ్గర కూర్చుంటారు, సలహాలు తీసుకుంటారు, అదొకటి. ఇంకోటి ఏంటంటే నీతో నువ్వు మాట్లాడుకుంటావు కదా, అసలైనటువంటి రియలైజేషన్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలైనటువంటి వర్క్ స్టైల్ అప్పుడు స్టార్ట్ అవుతుంది, అసలైనటువంటి ప్లానింగ్ గోల్స్ మార్క్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎవరితో మాట్లాడితే తెలుసా? సో ఒక గైడ్ చేస్తాడు మీ మెంటర్. ఫస్ట్ ఆ గైడ్ మెంటర్ దగ్గరికి వెళ్ళాలి, నేను ఒక టార్గెట్ పెట్టుకోవాలి, చెయ్యాలి అనేది ఎప్పుడు అంటే నీతో నువ్వు మాట్లాడుకుంటూ జరుగుతుంది. అది చేయండి డైలీ, జస్ట్ హాఫ్ 1 hour ఒంటరిగా ఉండి నీతో నువ్వు మాట్లాడుకోండి. ఓకే, దానికి సంబంధించిన ప్లాన్ చేసుకుంటూ ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. గోల్ ఉండాలి ఒక స్పష్టంగా. సో నేను అనుకున్నానండి డిగ్రీ చేసేటప్పుడు నాకు స్పష్టమైనటువంటి గోల్. మా ఫ్రెండ్ తీసుకున్నాడు పల్సర్. పల్సర్ తీసుకోవాలి, 150cc తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ రైట్, నేను స్టార్టింగ్లో అలాగే నేను రైల్వే జాబ్ చేసేటప్పుడు తీసేసుకున్నా, రైట్. ఓకేనా? రైట్, ఆ విధంగా స్పష్టమైనటువంటి గోల్స్ నేను అనుకున్నాను. నేను క్యాటరింగ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ నేను ఈ అమ్మాయి ఈ ఫంక్షన్లో నేను క్యాటరింగ్కి వచ్చాను, ఇదే ఫంక్షన్ నేను పెళ్లి చేసుకోవాలని అని చెప్పేసి నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను. స్పష్టంగా రైట్, నా పెళ్ళి అక్కడనే చేసుకున్నాం. రైట్, నా టాప్ అండ్ నా డ్రీమ్ కార్ ఓల్వో బ్లాక్ కలర్, అది ఖచ్చితంగా అది అచీవ్ చేసుకుంటాను. సో ఎవ్రీథింగ్ ఇలా ఈ విధంగా మా పాపని మంచి స్కూల్లో జాయిన్ చేయించాలి, టాప్ స్కూల్లో, నల్గొండలో టాప్ స్కూల్లో జాయిన్ చేయించాలనుకున్నాం. రైట్, చేసాం. ఒక గోల్ స్పష్టంగా. మన గ్రేట్ లీడర్స్ అలాగే ఇక్కడ కొంత ఇంకా అందరూ ఏర్పరచుకోవాలి. నేను ఏం సాధించాలి అని ఏర్పరచుకొని దానికి సంబంధించినటువంటి ఒక ప్లానింగ్ అని చేసుకోవాలండి. సబ్జెక్ట్ టాపిక్ ఏదో చెప్తున్నారు వింటున్నారు మైండ్ సెట్ ఉండొద్దండి. అది ఉంటే అస్సలే డెవలప్ కాలేము. ఓకేనా? ఇంప్లిమెంట్ చేయాలి. దాంతో పాటుగా మీ యొక్క శ్రమ మరియు పట్టుదల అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. మన కష్టానికి ప్రత్యామ్నాయం లేదండి. సక్సెస్ సాధించాలంటే నిరంతరం శ్రమించాలి. నిరంతరం పనికే. సో చాలా మార్పు తీసుకోవాలి, మేము కూడా తీసుకోవాలి, మీరు తీసుకోవాలి.
మేము డెసిషన్ తీసుకున్నాం, రైట్, ఐఎమ్ రెడీ టు ఫైట్ అనే విధంగా. ఐఎమ్ ద 5% లాగా భావించుకొని వర్క్ చేయడానికి సిద్ధమయ్యాం, సిద్ధమవుతున్నాం, పని చేస్తున్నాం, ఇంకా పని చేయాలి. మరి మీలో కూడా ప్రతి ఒక్కరు కూడా, మనం అందరం కూడా ఊరికే టైం పాస్ కోసం రావట్లే. వెస్టీజ్లో మెంబర్షిప్ తీసుకుంటే డబ్బు రాదు. వెస్టీజ్లో పని చేస్తే, నిరంతరంగా పని చేస్తేనే వస్తుంది. ఎక్కడ ఆపుతావో మళ్ళీ వెనక్కి వెళ్తాం, మళ్ళీ కోలుకోలేము. చాలా కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. రైట్. కాబట్టి డియర్ టీమ్ మెంబర్స్, కష్టపడడానికి ఖచ్చితంగా సుఖం ఉంటుంది అంటా ఉంటాం కదా, పెద్దవాళ్ళు అంటా ఉంటారు కదా. నిజం చెప్తున్నా, ఇదే వెస్టీలో ప్రతిరోజు కష్టపడండి. మినిమం 8 hours పని చేయండి, పొద్దు నుంచి పొద్దున్నాక. 2 hours, 3 hours, 5 hours గుర్తొచ్చినప్పుడు కాదు. అరే, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు వెస్టీలు అంటే, మనం ఎందుకు ఆగాలి ఇంకా? ఎన్ని గంటలు పని చేస్తే అంత టర్న్ ఓవర్ అయితే దాని దగ్గర ఇన్కమ్ వస్తుంది కదా. ఎందుకు మన కంఫర్ట్లో ఉండాలి? కంఫర్ట్లో ఉంటే ఎవరు లాస్ అవుతున్నారు? సెల్ఫ్గా లాస్ అవుతున్నారు, ఎవరికి వాళ్ళే. మనం జాయిన్ అయినప్పుడు ఎలాంటి పట్టుదల ఉంటుందో లాస్ట్ వరకు అలానే ఉండాలి. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా తగ్గకూడదు, ఆగకూడదు. మన గ్రేట్ లీడర్ చెప్తా ఉంటారు, సుబ్బేశ్వర్ సారు, వెస్టీజ్ అనేది పులి మీద స్వారీ లాంటిది. స్వారీ చేసి దాని మీద కూర్చొని పోతున్నావా, ఓకే, బాగానే ఉంటుంది. ఒక్కవేళ నువ్వు గనక దిగావా, ఏమవుతుంది? పులి తినేస్తుంది. రైట్. ఇక్కడ ఏంటంటే పని 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 చేస్తూనే ఉండాలి. గ్రో 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 అవుతూనే ఉంటాము. అలా అవుతేనే ముందుకెళ్ళగలుగుతాం. లేదు అంటే అక్కడ ఉంటాం. ప్రత్యామ్నాయం లేదు దీనికి. కష్టపడాల్సిందే, చెమట రావాల్సిందే, ఎండకెండాల్సిందే, వానకు తడవాల్సిందే, చలికి చలిగి ఉండాల్సిందే. ఏది ఏమైనా గెలవాల్సిందే. నో షార్ట్ కట్ సక్సెస్కి. ఎవరైతే బలంగా కష్టపడుతున్నారో వాడు ఈరోజు కష్టపడితే రేపటి ఫలితం చాలా చాలా బాగుంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. చెప్పండి, ఎవడు కష్టపడకుండా, ఎవడు ఓర్పు ఉండకుండా, ఎవడు పట్టుదలకు లేకుండా సక్సెస్ అనే వ్యక్తులు ఒక్కరు చెప్పండి చాట్ బాక్స్లో. ఉన్నారా? మన గ్రేట్ లీడర్స్ రాజేష్ కల్పల సార్, నాగేంద్ర సార్, ఆ స్థాయిలో ఉండడానికి ఎంత శ్రమ పడితే, ఎంత పట్టుదలతో ఉంటే ఆ విధంగా సక్సెస్. మన టాప్ లీడర్స్ ఇంకా సుబ్బయ్య శెట్టి సార్, 47 lakhs పర్ మంత్. ఎంత కష్టపడితే ఆ స్థాయికి వస్తారు. వారానికి తినే ఫుడ్ లేకపోతే అంట అరటి పండు కొనుక్కొని తినేదంటారు. ఎవ్రీ 3 hours ఒక అరటి పండు. ఓ 4 daysకి ప్లానింగ్ చేసుకున్నారంట. సో ఇంకెక్కువ రోజులు ఉండాల్సి వచ్చిందంట వర్క్లో. రైట్, ఇక్కడ లోకల్లో. ఎస్. ఎలా గడచాలి, పైసలు చూస్తే రూపాయలు లేదని చెప్పేసి అంటే డజన్ అరటిపండు కొనుక్కొని ఎవ్రీ 3 years ఒక బనానా కొనుక్కొని వర్క్ చేసినటువంటి రోజుల నుంచి నెలకు 47 లక్షలు లగ్జరియస్ లైఫ్ లీడ్ చేసుకున్న స్థాయికి ఎదగారంటే ఆ రోజు శ్రమ, ఆ రోజు పట్టుదలే ఈ రోజు ఈ సక్సెస్ అండి. కాబట్టి మనం చేయకూడదా? 47 lakhs వచ్చిన పని చేయట్లేడంట కాదు, ఇప్పటికీ పని చేస్తున్నాడు. పని స్టైల్ మారింది కానీ పని మాత్రం ఆపుతున్నాడు, ఆపట్లేడు. పని మాత్రం చేస్తూనే ఉన్నాడు, ఆపలే. మరి మనం ఎన్ని చేస్తున్నాం, మనం ఎట్లా చేస్తున్నాం? జాయిన్ అయినప్పుడు ఉన్నటువంటి పట్టుదల ఇప్పటి వరకు ఉందా? థింక్ చేసుకోండి. ఓకేనా? కాబట్టి కష్టపడదామండి. నేను ఎక్కటే మిమ్మల్ని చెప్పట్లా, నేను కష్టపడతా, మీరు కష్టపడండి. మన గ్రేట్ లీడర్స్ సక్సెస్ వెళ్తున్నారు, వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేస్తున్నారు వర్క్లో. మనం అందరం కూడా కష్టపడదాం. పని చేయండి. విన్న తర్వాత ఏం ఉపయోగం ఉంటుందండి? విని కూర్చుంటే ఏమైనా వస్తుందా? లేవండి, 8 గంటలకు వెళ్ళండి, వర్క్ వెళ్ళండి, పోయేదేముంది? వాడు ఆపుతున్నాడు? వెళ్ళాలి, పని చేయాల. భోగవంతుడు రెండే ఛాయిస్లు ఇస్తాడు. జూమ్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఆలోచించుకుంటావా, రెడీ అయ్యి వర్క్ వెళ్తావా? నువ్వు ఏ ఆప్షన్ చూజ్ చేసుకుంటావు అది నీ చేతిలో ఉంది. ఆ ఆప్షన్ చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైఫ్ అది డిపెండింగ్ ఈ ఆప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంతే. శ్రమ, కష్టం, ఓర్పు, పట్టుదల ఇవన్నీ లేకుండా విజయం పొందడం అనేది అసాధ్యం కదా. ఎస్ అన్న, ఏమంటారండి? నిజం అబద్ధమా?
చెప్పండి. సరే ఇవన్నీ లేకుండా కూడా సక్సెస్ అవ్వచ్చు ఉందా? ఉందా? మనం చెప్తా ఉంటాం సోషల్ మీడియాలో అప్పటికప్పుడు స్టార్ అయిన వాళ్ళు, అప్పటికప్పటికి జీరో అయిన వాళ్ళు కూడా ఉంటారు. కష్టపడి ముందుకు వన్ బై వన్ వచ్చిన వాడు ఎప్పటికీ ఉంటాడు. చాలా బాగా కష్టపడినా మనకు అందరూ కూడా. ఎస్. కాబట్టి నెక్స్ట్ మన యొక్క రిజల్ట్స్ ఏదైతే ఉందో దానిపైన కేంద్రీకరంగా అంటే కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఫెయిల్యూర్ సహజం, కామన్, అది చేసేటోనికే వస్తూ ఉంటాయి. వాటిని అంగీకరించాలి, వాటి నుంచి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనైతే చాలా విషయాలు నేర్చుకుంటున్నానండి లైఫ్లో. గాడ్ గ్రేస్ నాకు వెస్టేజ్ అవకాశాలు రావడం చాలా అదృష్టం. మనుషులు ఎలాంటి వాళ్ళు, మనస్తత్వాలు ఎలాంటివి, ఎలాంటి పర్సన్స్ ఉంటారు అబ్బా. డబ్బులు లేనప్పుడు ఎలా ఉన్నారు, డబ్బులు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు. సొసైటీకి వెళ్తే ఏది తీసుకుంటున్నారు, మంచి తీసుకుంటున్నారా చెడు తీసుకుంటున్నారా, ఎటు సైడ్ ఉంది అసలు సొసైటీ. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చెప్పితే వింటున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది నెగిటివ్ చెప్పేవాళ్ళు ఉంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా అసలు రిలేషన్షిప్ ఇన్ ఎవ్రీథింగ్ కూడా నాకు వెస్టేజ్ అవకాశం రావడం అనేది చాలా అదృష్టం అనమాట. అన్ని నేను ఫేస్ చేస్తున్నాను, చేశాను, చేస్తూ ఉన్నాను, అన్ని అనుభవిస్తున్నాను. ఎస్, విఫలాలు అనేది కామన్, అనేది వస్తాయి. అరే పని చేసేటోనికే కదా ఏమైనా సమస్యలు వచ్చాయి, ఏ ఇంటికాడ కూర్చున్నోడికి ఏమొస్తాయండి? అరే రోడ్డు మీద బండి మీద పోయినప్పుడే కదా బ్రేక్లు వేస్తాం, ముందుకెళ్తాం, ఆగుతాం, పోతాం, ఇంకా ఏమన్నా ఎండో వాన వస్తుంది, ఇంట్లో కూర్చున్నోడికి ఏమొస్తుందండి? ఏం రావు. పని చేయడానికి ఏం రావు. పని చేసేటానికి వస్తాయి, వస్తాయని ముందే డిసైడ్ చేసుకొని పని చేయాలి. ఒక బిజినెస్ మ్యాన్ ఒక టీ స్టాల్ లేకపోతే ఏదైనా షాప్ నడిపించిన వ్యక్తి ఫస్ట్ 1 ఇయర్ డిసిషన్ తీసుకుంటాడు, అన్నీ వస్తాయి ఛాలెంజెస్, లాస్ రావచ్చు, అయినా నేను నడిపించుకుంటాను ఫస్ట్ డిసైడ్ చేసుకుంటాడు మైండ్. ఇక్కడ మనం అందరూ కూడా ఇక్కడ కొత్తవారు ఎవరైనా కూడా ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. వస్తాయి చెప్తే వినరు, 10లో ఒక్కడు వింటాడు, అంతే, ఇది సూత్రం. అయినా ముందుకెళ్ళాల్సిందే. వాడిని యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ అమ్మ వీడు నన్ను వద్దన్నాడా అని నేను చెప్తే వీళ్ళు నో అన్నాడా, ఇక నాకు బాగాలేదు, ఈ కంపెనీ బాగాలేదు అంటూ ఉంటాను. నేను మన చెప్తాను ఉంటాను అనమాట. పన్ను మన సార్ కూడా చెప్పాడు, పన్ను ఎడిపోతాం, డెంటిస్ట్ కాడిపోతాం. మెకానిక్ కాడ పోతే ఏం చేస్తాడు, అని తెలియక పీకేస్తాడు. డెంటిస్ట్ ఏం చేస్తాడు, అది పీకేయాలన్నా ఉంచాలా ఎట సెట్ చేయాలని చెప్పేసి మనకు పూర్తిగా తెలుసు కాబట్టి డెంటిస్ట్ దగ్గర పోతే అది క్లియర్ అవుతుంది. అరే ఇంత మంచి ఆపర్చునిటీ విన్న తర్వాత నువ్వు వర్క్ వేరే వాళ్ళకి చెప్పిన తర్వాత నువ్వు అంటే వాడు నువ్వు ఎటుపోతావు, సక్సెస్ అయిన వ్యక్తిని పట్టుకొని సార్ ఇంకా నేను ఎట్లా గ్రో అవ్వాలా, నాకు ఇలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి ఎలా అని చెప్పేసి వాళ్ళని అడగాలి కదా. వెస్ట్లో సక్సెస్ అయిన పర్సన్ దగ్గర పోవాలి కదా. ఎప్పుడైనా మంచి చేదే ఉంటుందండి. చక్కెర బాగుంటుంది కదా, షుగర్ చాలా టేస్ట్గా ఉంటుంది కదా, తినండి. ఏమైద్ది. వేప చాలా మంచి చేదు ఉంటుంది కదా, తినండి, ఏమవుతుంది అది అవుతుంది. ఓకేనా, ఏది మంచిది? వేప మంచిది. షుగర్ చాలా ఎఫెక్ట్ అవుతుంది హెల్త్కి. సో కాబట్టి మన యొక్క రిజల్ట్స్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ చేంజ్ అవ్వాలండి. మన గ్రేట్ లీడర్ చెప్పారు, ఎవ్రీ మంత్ మన టార్గెట్ గ్రో చేంజ్ అవ్వాలి. ఎవ్రీ మంత్ మన రిజల్ట్ ఈ నెల ఒక 20, నెక్స్ట్ మంత్ ఒక 21,000 అయినా రావాలా, ఆ నెక్స్ట్ మంత్ ఓ 22,000 అయినా రావాలా. తర్వాత గ్రో, ఎవ్రీ మంత్ గ్రో, ఎవ్రీ ఇయర్ గ్రో, ఎవ్రీ ఇయర్ లీడర్స్ గ్రో, ఎవ్రీ ఇయర్ టర్న్ ఓవర్ గ్రో, ఎవ్రీ ఇయర్ చెక్ గ్రో. ఇవి గ్రో అవుతుండాలి. మన యొక్క రిజల్ట్స్ ఏదైతే ఉందో వాటిపైన మనం కాన్సన్ట్రేషన్ చేస్తుండాలి. ఫోకస్ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి సమస్యలు వచ్చినా అంగీకరించాలంటే వస్తాయి, 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 వాడి నుంచి నేర్చుకోవాలి. ఇది చేయకూడదా, నైట్ నో ప్రాబ్లం, నేను ఫేస్ చేస్తా, ఐఎమ్ రెడీ, ఐఎమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఇప్పటికిప్పుడు జీరో అయినా నేను నిలబెట్టుకోవడానికి రెడీ అనే మైండ్ సెట్ మనకు ఉండాలి. 100 మంది చెప్తూ 100 మంది నో అన్నా పోనీ ఇంకా 101 వ్యక్తిని కలుస్తా అని చెప్పేసి మైండ్ సెట్ మనకు ఉండాలి. నో అంటే నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ ఆపర్చునిటీ. కానీ నో అంటే అక్కడనే ఆగితే నువ్వు అక్కడనే ఆగుతావు. నిన్ను కలవడానికి నీ అప్లయన్స్ కూడా 100 మంది కలిశాడు కాబట్టి నువ్వు ఈరోజు నీ దగ్గర కూడా వచ్చారు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆ 100 మంది కలిసి అక్కడనే ఆగిపోతే నువ్వు ఇక్కడ రాకపోయే వ్యక్తివి. సో మన కింద కూడా ఒక వ్యక్తి ఎప్పటికో ఒకసారి వస్తూనే ఉంటాడు ఖచ్చితంగా. నువ్వు నిలబడితే, నువ్వు ఫోకస్ చేస్తే. ఎస్ ఆర్ నో? యాస్. అవకాశాలు గుర్తించాలి. మీ చుట్టూ ఉన్నటువంటి అవకాశాలు గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకోండి.
చాలా మంది ప్రాబ్లం 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 ప్రాబ్లం, ఏం ప్రాబ్లం మీదనే ఫోకస్ చేస్తారు, అది ప్రాబ్లమ్సే అవుతాయి. ఆపర్చునిటీని వెతకాలండి. ఆపర్చునిటీని. ఒక సమస్య వచ్చింది, ఒక సపోజ్ ఇప్పుడు ఉందండి. సో ఒక ఒక వ్యక్తి, ఇప్పుడు సపోజ్గా పెద్ద వ్యక్తులు ఉన్నారు, వర్షం వచ్చింది, రైట్, నీ వర్క్ వెళ్ళలేదు. ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు రైతులు చాలా మంది ఇబ్బంది పడేది ఏంది, వాటర్, వాటర్ వెళ్ళిన ఎఫెక్ట్ వల్ల వాటర్ పర్సంటేజ్ తగ్గింది, వర్షాలు తగ్గింది. అరే అగ్రి ఆక్వజల్ని సొల్యూషన్ చూపించండి, అందరు కూడా చాలా హెల్త్ చాలా సపోర్ట్ అవుతుంది వాళ్ళకి, రైతులకి. నేను, నాకు ఎవ్వరు తెలియదు, నేనెవరు చెప్పాలో తెలియదు, నాకేం తెలియదు, నాకేం రాదు, ఇవన్నీ కూడా రీజన్స్ వెతుకుతూ ఉంటారండి. అవన్నీ కాదు. నీకేమి తెలుసు, ఎలా తెలుసు, ఏం ఎంతవరకు తెలుసు, అదే నీ కాన్ఫిడెన్స్ నువ్వు మాట్లాడగలిగితే అదే అవకాశం సృష్టించుకోవడం అంటే అదే అండి. ఎక్కడ పోయిన చోట అక్కడనే వెతుక్కోవాలంటారు కదా మన సార్ వాళ్ళు. రైట్, ఇక్కడ కూడా నేను ఎక్కడే చెప్తున్నాను, మనం దీంట్లో మీ చుట్టూ ఉన్నటువంటి అవకాశాలను, సార్ నాకు ఈ అగ్రి మీద ఫోకస్ చేయాలని ఉంది, చేయండి. అగ్రితో పాటు చిన్న చిన్న ఎగ్జామ్ టీమ్ బిల్డ్ చేస్తూ ఉండండి, ఫోకస్. సో నువ్వు ఏదైతే చేయగలుగుతున్నావో, ఏదైతే అవకాశం ఉందో దాని మీద ఫోకస్ చేయాలి. పని చేయాలనుకున్న వారికి దారి దొరుకుతుంది, చేయొద్దు అనుకున్న వారికి ఏం దొరుకుతుంది, సాకు దొరుకుతుంది. సాకు చెప్తే ఏమవుతారు, అక్కడనే ఉంటారు. చేయాలనుకునే వారికి ఎవరికి, చేయాలనుకునే వారికి దారి దొరుకుతుంది. నేను ఇక్కడి నుంచి ఎట్లయినా వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు ఒక గోల్ ఉందండి, ఈ నుంచి నేను హైదరాబాద్ పోవాలా, వర్షం వచ్చింది, రోడ్ కట్ అయింది, పోవాలా, అర్జెంట్ పోవాలి, తప్పదు. ఇంకో మార్గంతో వెళ్తాను, నేను ప్లాన్ చేసుకుంటా. అరే కార్ కాకపోతే బైక్ వెళ్తా, బైక్ కాకపోతే నడుచుకుంటానే వెళ్తా, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి నాకు ఇంపార్టెంట్ అనుకుంటే. లేకపోతే వెళ్ళాలని ఇంపార్టెంట్ నాకు లేకపోతే, అది అవసరమని నాకు లేకపోతే ఏం చేస్తా, సాగు వెతుకుతా. సార్ వర్షం వచ్చింది, రోడ్ ఖరాబ్ అయింది, వర్షం వచ్చింది, ఏదో ప్రాబ్లం చెప్తా. లాస్ అయ్యేది ఎవరు ఇక్కడ, నేను. సో కాబట్టి ఎవరు సాకులు చెప్తున్నారు, ఎవరు దారిని వెతుకుతున్నారు అనేది ఇక్కడ క్వశ్చన్. చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి ఇప్పుడు. సార్ నేను సాకుని దొరికించుకుంటున్నాను, సాకు దొరుకుతుంది నాకు అనుకునే వాళ్ళు సాకు అని పెట్టండి, దారి అనేది దారి అని పెట్టండి. ఇది మనస్ఫూర్తిగా షేర్ చేయరండి. చేసేవాడు, చేసేవాడు గట్స్ ఉన్న లీడర్. ఎస్, ఎప్పుడు కూడా నేను కూడా ఇప్పటివరకు చెప్తున్నాను, నా సిస్టమ్కి, నా గ్రేట్ లీడర్స్కి, మెంటర్స్ ఏ రోజు కూడా నేను సాగ చెప్పాల. పలానా చోట మీటింగ్ ఉంది ప్రవీణ్, ఐఎమ్ రెడీ. రేపు విజయవాడ సార్ వాళ్ళు చెప్పారు 15కి. సో మెగా సిఎంట్ ఉంది, మల్లినాథ్ గారు వస్తున్నారు, ఇంకో ఆనందరావు గారు వస్తున్నారు, మన గ్రేట్ రాజేష్ గారు, నాగేంద్ర సార్, గ్రేట్ లీడర్స్ వస్తున్నారు. రైట్, నేను అటెండ్ అవుతాను సార్. రైట్, అంతే. చెప్పారు, రైట్, ఐఎమ్ రెడీ. సాగు చెప్పాలంటే మననే వచ్చాను కదా సార్, మళ్ళీ రావాలంటారా సార్ అంటే కథ అక్కడనే ఉండిపోతా. సో ఎవ్రీథింగ్ అండి, ఇక్కడ ఉంటుంది అసలైనటువంటి సక్సెస్. దారి చూస్తున్నావా, సాకు చూస్తున్నావా. నాకు సిల్లిగా అనిపిస్తే కొంతమంది చెప్తుంటే, కానీ నేనేమనుకుంటే బాధపడతా. అయ్యో పాపం వీళ్ళు ఎందుకు ఇట్లా ఇట్లా చెప్తున్నారు ఏందిరా, వీళ్ళు ఎంత లాస్ చేసుకుంటున్నారు అందరా అనిపిస్తుంది, అనిపిస్తుంది. ఫీల్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కొత్తోళ్ళు చెప్పేటప్పుడు నవ్వు అనిపిస్తుంది, సీనియర్ చెప్పేటప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తామండి, వాళ్ళకు ఉండాలా. ఎసాను. కాబట్టి డియర్ టీమ్ మెంబర్స్, మనం ఏదైతే చెయ్యాలి అనుకుంటే చెయ్యాల్సిందే. ఎందుకు సాకు చెప్పొద్దు, ఎందుకు దారి చూడాలంటే ప్రతి సెకండ్ ఇంపార్టెంటే, ఏ క్షణంలో ఏమి జరుగుతుందో తెలవట్లేదండి. అరే నైట్ పడుకున్న వ్యక్తి పొద్దుగా లేసరికి చనిపోయే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం, గుండెపోట్ల వల్ల, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం వల్ల. కూర్చున్న వ్యక్తిని చనిపోతున్నావు. ఈ సెకండ్ మనది, ఈ రోజు మనది, ఈ కాలం మనది. ఎలా ఉపయోగిస్తున్నావో ఆలోచించుకో, అంతే. ఈ సెకండ్ కోసం నువ్వు ఈ సెకండ్ కష్టపడి, రైట్, ఈ సెకండ్ ఉపయోగించుకొని, ప్రతి సెకండ్ అలా ఉపయోగించుకొని నీ కుటుంబం కోసం నువ్వు ఏమి ఇస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సాకులు చెప్పుకుంటూ పోతా అవుతా అది. రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, తర్వాత చేస్తా అంటే నథింగ్ లేదు, తీసి పక్కన పెట్టేసేయండి. రేపు అనేది నీది కాదు, ఈ సెకండ్ నీది. ఏం బ్రతుకుతాను గ్యారెంటీ ఉందా ఏంది.
సో సొసైటీ ఎప్పుడు హెల్త్ ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, బయట చూస్తున్నావా, లైవ్గా చూస్తున్నావా రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్లో. కాబట్టి ఏ టీం మెంబర్స్ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, సమయం లేదు అంటారు కదా, సమయం లేదు మిత్రమా అంటారు కదా. ఎస్, సమయం లేదండి. కష్టపడదాం. ప్రతి సెకండ్ ఉపయోగించుకుందాం వెస్టీజ్కి. ప్రతి సెకండ్ వెస్టీజ్ పైన ఫోకస్ పెట్టేసి పని చేద్దాం. సాకు మీటింగ్ రమ్మంటే సాకులు చెప్పుడు, ఇంకాడికి రమ్మంటే సాకులు చెప్పుడు, పని చేయంటే ఇది చెప్పుడు. చెప్పినవాడు సాకు చెప్పినవాడు అక్కడనే ఉంటాడు. దారి చూసుకున్నవాడు బాగా పని చేస్తాడు, సక్సెస్ అవుతాడండి. నేనైనా అంతే, నువ్వైనా అంతే, ఎవ్వరైనా అంతే. ఓకేనా? ప్రాబ్లం కాదు, కావాల్సింది ఏంది? అవకాశాలు చూడాలి. అలాంటి వ్యక్తి లీడర్ అంటే అదే అండి. సమస్యలు ఉన్నప్పుడు కూడా నేను గెలుస్తానని చెప్పేసి నమ్మకంతో, ఓ ఈ అవకాశం ఉంది కదా అని ముందుకెళ్ళిన వాడు లీడర్. అవకాశం ఉన్నప్పుడు, బాగున్నప్పుడు ముందుకెళ్ళి, బాగలేనప్పుడు వెనక్కి పోతా వాళ్ళు లీడర్ అనరు. లీడర్ అనరు. ఎస్, రైట్. సో సెవెంత్ పాయింట్, అనుకూలమైనటువంటి మార్గం. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడం అనేది కష్టం కాదు. సానుకూల ఆలోచనతో ముందుకు సాగండి. ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా అనుకూలంగా మార్చుకునే విధంగా ప్రయత్నం చేసుకోవాలి. మంచిగా ఆలోచించాలి, పాజిటివ్గా ఆలోచించాలి. వస్తాయి, ప్రతికూల పరిస్థితులు వస్తాయి. డి- డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తాయి. మీరు ఫేస్ చేస్తున్నారు, కొంతమంది ఫేస్ చేసే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అయినా గెలవాల్సిందే. మన లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి, దాని దగ్గర ప్లాన్ చేసుకోవాలి. శ్రమ, పట్టుదలతోటి ముందుకెళ్లాల్సిందే. సాకులు చెప్పొద్దు, ముందుకెళ్లాల్సిందే. నీకు నువ్వు గనక నీ మైండ్కి ఒకసారి రీజన్ చెప్పుకుంటే అది అలవాటుగా మారుతుంది. ఈరోజు నువ్వు ఆ రీజన్ చెప్పి ఉండొచ్చేమో, అది నీకు అలవాటుగా మారి, ఓహో నువ్వు వింతేలే ప్రవీణ్, నేను ఒకసారి మీటింగ్ వెళ్ళలేదు అనుకో, నువ్వు వింతే ప్రవీణ్, నువ్వు మీటింగ్ అంటా పోతాంటావు, పోవు కానీ ఇంతే, సక్సెస్ అవుతా అంటావు. అయ్యన మనకు నేర్తా ఉంటావు, అదే ఫీడ్. మన మైండ్ మనకే. కాబట్టి మన మైండ్కి దయచేసి కూడా నెగిటివ్ ఇవ్వకూడదు. దయచేసి కూడా నా వల్ల కాదు అనే మైండ్ సెట్ ఇవ్వకూడదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా, అరే చూద్దాం. సో సాపుకున్న రోడ్డు మీద ఎవడైనా తోలుతారండి, కార్ అయినా బైక్ అయినా. ట్రాఫిక్లో తోలిన వాడే మగాడు అంటారు. మగాడు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏమంటా అంటే, పర్ఫెక్ట్ డ్రైవింగ్ పర్సన్ అంటారు, సూపర్ అంటారు. ఎస్ నో? అట్లా లేడీస్ కూడా తోలుతా ఉన్నారు, మళ్ళీ అట్లా కాదు. అంటే అరే నువ్వు హైదరాబాద్ లోకల్లో తోలినవారా, బా నీకు డ్రైవింగ్ వచ్చినట్టేరా సూపర్ అంటారు. అవునా అంటారు, అంటుంటారా? వాయిస్ వింటుంటారు కదా. అంటే ట్రాఫిక్లో సాపున్న రోడ్డు మీద ఏముందండి, అదే గేరేస్తే అదే ఎట్ట దొక్కుతూ పోతుంది, అదే పోతుంది. అప్పుడే ఉందండి, ఎవడైనా దొరుకుతుంది. చిన్న పొరవాడైనా కూడా నిలబడరా, ఇది వద్దు ఇది పట్టుకో అంటే పట్టుకుంటాడు. ట్రాఫిక్లో పోయినవాడు ఓ సూపర్ పర్ఫెక్ట్. అరే మంచిగా ఉన్నప్పుడు ఎవడైనా డెవలప్ అవుతాడండి. టీం అంతా బాగుండా ఫ్లో ఉన్నప్పుడు ఎవడైనా అవుతాడండి. అటు ఇటు అయినప్పుడే నిలబడతా చూడు, ఆడ అసలైన లీడర్. అటు ఇటు అయినప్పుడు నిలబడి ముందుకెళ్తా చూడు, ఆడ అసలైనటువంటి లీడర్. అది అనుకూల మార్గంగా చేసుకోవాలి, ప్రతికూల పరిస్థితులు కూడా. ఎస్, థింక్ చేయండి. వస్తాయి, వస్తాయి, వస్తాయి. వచ్చినా ధైర్యంగా ముందుకు నిలబడాలి. ఏది ఏమైనా గెలవాల్సిందే. సమయం నిర్వహణ చేసుకోవాలి. సమయం చాలా విలువైనది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి మనం అందరం కూడా. చాలా విలువైందండి. ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. సెకండ్లలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని అడగండి, అథ్లెటిక్స్ని అడగండి. సంవత్సరం ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే, 10th క్లాస్లో ఫెయిల్ అయితే అడగండి సంవత్సరం. నెలలు ఇంపార్టెంట్. 9 నెలలు కన్నా, 9 నెలల్లో డెలివరీ అవ్వాల్సింది 8 నెలలు అయితే తల్లిని అడగండి నెల ఎంత ఇంపార్టెంట్. 8 నెలలు అయ్యి 9 నెలలు అయితే బాగుండని. ఓకేనా? ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం వృధా చేసుకోకూడదు. నీవు వృధా చేసేటువంటి ప్రతి నిమిషం నీ భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది నేను ప్రజెంటేషన్స్ టైప్లో అస్సలే మాట్లాడకండి, వినకండి అసలు. నేను మనస్ఫూర్తిగా తీసుకోవాలి మనం అందరూ. అరే ఏడ సమయం వెయిట్ చేస్తున్నాను, ఏడ నా పరిస్థితులు వస్తున్నా, నేను అనుకూలంగా ఆలోచిస్తున్నానా, నేను ప్రాబ్లం చూస్తున్నానా, లేకపోతే సొల్యూషన్ చూస్తున్నా, అవకాశాలు చూస్తున్నానా. సో వైఫల్యాలు ఏమైనా వస్తే నేను అంగీకరిస్తున్నా, శ్రమ పెడుతున్నా, పట్టుదలగా ఉంటున్నా, ప్రణాళిక చేస్తున్నా, లక్ష్యం ఉందా అనేది మనసుకు తీసుకోండి అందరు కూడా. మిస్టేక్స్ ఉంటే అంగీకరించాలండి, తప్పదు.
అరే మనసులో మిస్టేక్స్ అంగీకరించకపోతే అది అక్కడనే అయిపోతాం. ఈగో అంటారు కదా, నేను ఇంతే, నేను ఇంతే, నేను సూపర్, నేను చెప్పింది రైట్, నో నథింగ్. నేను మిస్టేక్ జరుగుతుంది, యాక్సెప్ట్ చేయాలా. నేను ఎప్పుడు నాకు ఎందుకో ఉన్న మైండ్ సెట్ ఏందో అంటే డిగ్రీ నుంచో ఇంటర్ నుంచో ఉండేదండి. ఏమైనా మిస్టేక్ చేస్తున్నా లేకపోతే అనేది మా ఫ్రెండ్స్ని, మా అన్నయ్య వాళ్ళని అడిగేది, తెలిసిన వాళ్ళ దగ్గర అన్న వాళ్ళని, అన్న నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నా చెప్పనేది. అప్పటి నుంచో ఉండేది ఎందుకో నాకు. అప్పటి నుంచి నేను ఒంటరిగా ఒక అర్ధ గంట కూర్చొని నాకు నేను ఆలోచించుకున్నటువంటి డిగ్రీ నుంచే ఉండేది నాకు ఈ మైండ్ సెట్. లక్కీగా వెస్టీలకు వచ్చిన తర్వాత ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నాను. అంగీకరించాలా, ఏమైనా మిస్టేక్ జరిగింది అంగీకరించాలా. నేను ఇంతే, నేను కాదు, నేనే రైట్ అనుకుంటే అక్కడనే బ్రేక్ అవుతుంది సిస్టమ్. ఇది నువ్వు ఒక్కని చేసే పని కాదు, సిస్టమ్ పని, టీంతో చేసే పని, మనుషుల మనస్తత్వాలు చేసే పని. ఓకేనా, కాబట్టి వాళ్ళతో చేసే పని కాబట్టి ఏమైనా మిస్టేక్ జరిగినా అంగీకరించి ముందుకు తీసుకొని వెళ్ళాలి. కానీ వాటిని అక్కడనే, ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు, పుట్టుకతోటే అంత కాదు. సో మిస్టేక్ జరుగుతూ ఉంటాయి, ఏమైనా సమస్యలు వస్తూ ఉంటాయి, వాటి ముందుకు వెళ్ళాల్సిందే. లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్, మెంటర్ సలహా. మన బలాలను గుర్తించి చేయగలరు అనే ప్రోత్సాహం మరి నమ్మకాన్ని అందిస్తారు. మీకు అందరు ఒక మెంటర్స్ ఉన్నారా? సో నేను నిజంగా చెప్తున్నానండి, నా యొక్క మైండ్ సెట్ పరంగా, యాటిట్యూడ్ పరంగా గ్రో చేసుకోవడానికి, సెట్ చేసుకోవడానికి గురువు రాజేష్ సార్ ఉన్నారు నా మెంటర్. బిజినెస్ పరంగా, బిజినెస్ పరంగా అవర్ గ్రేట్ లీడర్ నాగేంద్ర సార్ ఉన్నారు, ఉపేంద్ర సార్ ఉన్నారు నా మెంటర్స్. బిజినెస్ పరంగా డౌట్ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకో సార్ వాళ్ళ దగ్గర కూర్చుంటాం. విజయవాడకి వెళ్ళారంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నానంటే, కొద్ది టైం ఉన్నదంటే నేను ఖచ్చితంగా సార్ వాళ్ళని కలుస్తూ ఉంటాను, అక్కడ టైం స్పెండ్ చేస్తాను రాజేష్ సార్ని. మైండ్ సెట్ పరంగా, బిజినెస్ పరంగా అయితే నాగేంద్ర సార్ని. ఆ దారిలో వెళ్ళాలంటే ఎలాగో ఉపేంద్ర సార్. అలాగే ఎవ్రీ మంత్ 2వ తారీఖు ఉంటుంది, కలుస్తూ ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను, సలహా తీసుకుంటూ ఉంటాను. మరి మీరు ఎంతమంది చేస్తున్నారండి? 2వ తారీఖు 3వ తారీఖు మీ మెంట దగ్గర కూర్చో అంటే ఏదో అనుకుంటారు, ఏదో శక్తితో వ్యక్తి దగ్గర పోయినట్టు కూర్చున్నా అనే ఫీలింగ్ అంటారు. టైం వేస్ట్ చేస్తానేమో రోజు లాస్ట్, ఈరోజు వేస్ట్ అవుతా అని చెప్పేసి ఫీల్ అవుతారంట. నాకు అర్థం కాదు. ఎంత సిల్లీ మైండ్ సెట్ అండి, ఎంత సిల్లీ మైండ్ సెట్. మెంటర్ ఏంటంటే నీ బలాలు గుర్తించి, నువ్వు చేసే బలం ఏంటి, నీ వీక్నెస్ ఏంటి, నీ బలాలు ఏంటి గుర్తించి, నువ్వు ఇట్లా చెయ్యి, ఇలా చెయ్యి అని చెప్పేసి సలహాలు ఇస్తాడండి. అయినా ఒక మంచి రైట్ పర్సన్ గుర్తించుకోవాలి, మెంటర్గా తీసుకోవాలి. మెంటర్, ఓ ఆ మెంటర్, ఈ మెంటర్, పైన వాళ్ళందరూ మెంటర్స్ కాదు. నిన్ను ఒక రైట్ వేలు నడిపించేటువంటి వ్యక్తి నీ మీద ఫోకస్ చేస్తూ, సో నువ్వు అతని మాటలు వింటూ ఫాలో అవుతూ, అలాగే అట్ ద సేమ్ టైం నీకు అతనికి కనెక్ట్ అవుతూ, ఓ ఈ పర్సన్ అయితే నన్ను ఒక మంచి సక్సెస్ దారిలో తీసుకెళ్తున్నాడు, అతను నీ మెంటర్. ఎలాంటి స్వార్థం లేకుండా ఆలోచిస్తున్నాడు, అతను నీ మెంటర్. ఆ వ్యక్తిని చూజ్ చేసుకొని ఆ వ్యక్తి దగ్గర ఎవ్రీ మంత్ 1 or 2 times కూర్చొని మాట్లాడండి ప్రశాంతంగా. నీ బలాలు చెప్తాడు, నీ గోల్స్ చెప్తాడు, గుర్తు చేస్తాడు, సమస్యలను ఎలా అధిగమించాలో నేర్పిస్తాడు. ఎందుకంటే అన్ని చేసి వచ్చారు కాబట్టి. ఉన్నారా? పెట్టుకున్నారా? మెంటర్స్ నాకు ఉన్నారు సార్ అనే వాళ్ళు ఐఆమని పెట్టండి. గురువులు ఉన్నారు సార్, ఉన్నారా? ఐఆమని పెట్టండి అండి. ఏం సార్ ఏమడుగుతున్నారు అంటారా? నాకు నేనే మెంటరా? ఓ, నాకు నేనే మెంటర్, నాకు నేనే తోపని వాడు ఏమైనా తెలుసుగా? జీరోలు అయ్యారు. జీరోలు అయ్యారండి, నేను చూపి ప్రూఫ్. నాకు నేనే తోపు అంటే, తోపు తుడుము తుడుము అంటారు కదా. ఆ, వాళ్ళు ఏమైంది అనుకున్నావు? తుడుము లాగానే రోడ్ల మీద తిరుగుతున్నారు. నిజం అది. జీరో అయిపోయారు. ఇలా లక్షలు తీసుకున్న వాళ్ళ తర్వాత ఆడిపోయి నాకు ఇది అదని ఈగోలు పెట్టుకోరు కదా, జీరో అయిపోయారు. కొంతమంది వేరే కంపెనీకి వెళ్ళి, ఓ అట్లా అట్లా కంపెనీ స్టార్ట్ చేసిన వాళ్ళే తోక ముడుచుకు మళ్ళీ వెస్టీల్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతే. నేను చూసాను, లైవ్ చూసాను, చాలా మంది చూశానండి, చాలా మంది చూశాను నాకున్న జర్నీలో. ఎస్. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి. తురుము లేదు, తోడ లేదు, తోక లేదు. ఓకేనా? గీత రాగానే ఓ 2 కొమ్ములు పెరుగుతాయి. ఎందుకు ఆ కొమ్ములు? ఆ కొమ్ములు పెరిగితే ఏమవుతుంది? మెంటర్ గుర్తుకు రాదు, అప్లైన్ గుర్తుకు రాదు, సిస్టమ్ గుర్తుకు రాదు. తర్వాత ఏమవుతుంది? జీరో అవుతారు, అంతే. ఏం లేదు ఆడ. లైవ్గా చాలా మంది పేర్లు చెప్పాలంటే చెప్తాను, కానీ మీకు కూడా తెలుసు, కొంతమంది ఉన్నారు ఇక్కడ తెలిసిన వాళ్ళని. మీకు తెలుసు ఇక్కడ కొంతమంది ఎవరు ఎలా అయ్యారు అనేది. పేర్లు చెప్తున్నారు, ఓకే. కాబట్టి అవన్నీ తీసేయండి, కొమ్ములు అవసరం లేదు. ఓకేనా? నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఏ స్థాయిలో ఉన్నా, నేను ఇప్పుడు ఇలా ఉన్నా, రేపు నెక్స్ట్ ఏ స్థాయిలో ఉన్నా, నా తల్లిదండ్రులకి,
నా గురువులకి ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంటాను. చేతులు జోడించి మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఎందుకంటే వాళ్ళు లేనిదే నేను లేదు, తల్లిదండ్రులు లేని నేను రాలేని భూమి మీదకి. రైట్, గురువులు లేనిది బిజినెస్ పరంగా నేను సక్సెస్ కాలేను. ఎస్, నా గురువులు. ఎస్, చాలు. ఇంత స్వార్థంగా ఆలోచించకుండా నిస్వార్థంతో సక్సెస్ చేపించేటువంటి మెంటర్స్ బయట ఎక్కడున్నారండి? వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్లో. తీసుకోండి. ఒక పర్సన్ ఎప్పటికెప్పటికి మీకు మెంటర్ లేకపోతే మీ మెంటర్ని సెలెక్ట్ చేసుకొని కూర్చోండి, మాట్లాడండి డైలీ 1 టైం అన్నా, లేకపోతే ఫోన్లో కమ్యూనికేట్తో ఉండండి 3-4 డేస్ కన్నా. మంత్లీ 1 or 2 టైమ్స్ లైవ్గా కూర్చోండి. పాజిటివ్ ఏర్పడుతుంది. నీ చుట్టూ ఒక పాజిటివ్ వైఫై ఏర్పడుతుంది. ఎవరు టచ్ చేయాలన్నా రాడిగాడు, వేరే నెగిటివ్ రాదు. అప్పుడు ఒక శక్తి దేవుని దగ్గర పోయినప్పుడు ఒక శక్తి ఎలా వస్తుందో పాజిటివ్, నీ మెంటరే నీ దేవుడు. వెళ్తుంటాం కదా తిరుపతి అని, అరుణాచలం అని, కొన్ని కొన్ని దేవుని దగ్గరికి వెళ్తుంటాం, వెళ్ళాలి, ఓకే రైట్. అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత పాజిటివ్ అవుతామండి. రైట్. ఇక్కడ మన బిజినెస్ మన దేవుడు, మన మెంటర్. ఒక ఆర క్రియేట్ అవుతుంది. ఓకేనా? నీ గురువు ఎప్పుడని నీ సక్సెస్ గురించి మాట్లాడతాను. అప్లైన్ మెంటర్ కాదు. రైట్ అప్లైన్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ సిస్టమ్, అదే సిస్టమ్ అప్లైన్ అయినా రైట్ అప్లైన్ ఓకే. అట్ ద సేమ్ టైం మీ మెంటర్. ఓకేనా? కూర్చోండి, మనస్ఫూర్తిగా తీసుకోండి, ఆలోచించుకోండి, వర్క్ చేయండి. ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్, వేస్ట్ చేయకండి. దయచేసి చెప్తున్నా, ఏ రోజు ఎట్లుంటుందో అర్థం కావట్లే. పని చేద్దాం. వెస్టీజీ ఎంత చేస్తే అంతకంటే ఎక్కువ రెట్టింపించే డబ్బులు మనకు కంపెనీ ఇస్తుంది. పీవులు పెంచుకో, నీకు ఇన్కమ్ అయిపోతే అడుగు. పీవులు వేస్తే ఆటోమేటిక్గా ఇన్కమ్ ఇస్తుంది. కాబట్టి పని చేద్దాం. ఈ 10 పాయింట్ తీసుకొని మనం అందరం కూడా ఏది లేదు అది ఇంప్లిమెంట్ చేయాలి, ఏది ఉందో దాన్ని కంటిన్యూ చేయడం చేసుకొని ఈ 10 పాయింట్లో ఏది ఇంపార్టెంట్, ఇది లేదా మెంటర్ సలహా తీసుకోవట్లేమా, తీసుకోవాలి. ఏ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మీ మెంటర్ని రాసి పెట్టుకోండి, రాయండి. మీ మెంటర్ని రాసుకొని రైట్ నేను అమలు చేస్తాను. మెంటర్కి ఒక మాట కనీసం 1% అన్నా తీసుకుని మార్చుకోవాలండి. ఏహే నేను అట్నే ఉన్నా, విన్నా, బాగుంది, సూపర్ అది అని నథింగ్. మెంటర్ తీసుకోండి ఖచ్చితంగా. మీ మెంటర్ రాసుకోండి, మీ బుక్లో, మీ డైరీలో, మీ మైండ్లో తీసుకోండి. రైట్. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేను నిలబడతా అని చెప్పేసి సమయాన్ని వేస్ట్ చేసుకోను. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఐఎమ్ రెడీ అనే విధంగా అన్ని పాయింట్స్ మీరు తీసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మచ్. విష్ యూ వెల్. ఆల్ ది వెరీ బెస్ట్. సో మీరందరూ కూడా అండి, అదొకటే ఆలోచన ఏంటంటే అందరూ కూడా మంచి ఇన్కంలో ఉండాలి, మంచి సక్సెస్ఫుల్ హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సమయాన్ని వృధా చేసుకోకండి. టుడే సాక్రిఫైస్, టుమారో సక్సెస్. టుమారో కంఫర్ట్. ఈరోజు ఈరోజు కంఫర్ట్ ఉంటాం, రేపు రిస్క్లో ఉంటాం. ఈరోజు రిస్క్తో అన్కంఫర్టబుల్గా వర్క్ చేస్తే రేపు హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తాం. కాబట్టి నీకేం కావాలా ఆప్షన్ నీకే ఉంది. ఆప్షన్ నీకే, భగవంతుడు ఆప్షన్ ఇచ్చాడు. అయిపోయిన తర్వాత కూర్చొని ముచ్చట పెట్టుకు బాత్కానాలు కొడతావా? ఆ, లేదు. లేదు, తయారయ్యి ఇప్పుడు ఎంత అయింది? 6 అయింది. 7 గంటల వరకు రెడీ అయ్యి మొత్తం 8 గంటలకు నేను వర్క్ వెళ్తానా, లేకపోతే 7 గంటలకు వర్క్ వెళ్తానా? ఆప్షన్ అంతే. వెళ్తే పని అవుతుంది, రిజల్ట్ వస్తుంది, మంచి లైఫ్ ఉంటుంది. కూర్చుంటే ఏం ఉండదు. నేను ఆలోచించి కూర్చుంటే అన్ని నెగిటివ్స్ వస్తాయి. ఎకర పొలం ఉందండి, ఏం వేయలేదు, ఏమొస్తాయి? పిచ్చి మొక్కలు మొలుస్తాయి. ఏమైనా వేస్తే ఏమైనా పంట వస్తుంది. సాను అక్కడక్కడ పిచ్చి మొక్కలు మొలుస్తాయేమో కానీ పంట అయితే వస్తుంది కదా. ఏమైపోతే ఏమొస్తుంది? ఉత్త గడ్డి మొలుస్తుంది, ఉత్త పిచ్చి పిచ్చి మొక్కలు మొలుస్తాయి. ఉత్త కూర్చొని ఆలోచిస్తే ఏముండదు, పని చేస్తే ఏదో ఒకటి నడుస్తుంది. ఓకేనా? బండి కూడా ఒక సంవత్సరం ఆనే ఉంచాం అనుకో, ఏమైందండి? తుప్పు పడుతుంది. ఐరన్ కూడా ఒక్కడ పెడితే ఏమైంది? ఏమవుతుంది? తుప్పు పడుతుంది. వాడితేనే మంచిగా ఉంటుందండి. మనం కూడా పని చేయాలి, మనం కూడా మనుషులం. ఓకేనా? మన బ్రెయిన్ ఉపయోగించాలి, పని చేసుకుంటే డెవలప్మెంట్ వస్తుంది. ఓకేనా? ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్ ప్రతి ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ది వెరీ బెస్ట్. పోస్ట్ బ్యాక్.